हाय व्यूवर्स మనం వచ్చేసి ద్వేష్ కర్నే వాలే కా జీ నహీ బర్తా 19th लेसन చూస్తున్నాము महाभारत కథలో వచ్చేసి पांडवों के वनवास के दिनों में कई ब्राह्मण उनके आश्रम में गए थे ఎందుకంటే చాలామంది వచ్చేసి వీళ్ళని టెస్ట్ చేయడం కోసము కొంతమంది బ్రాహ్మణులు వాళ్ళ యొక్క ఆశ్రమానికి రావడం జరిగింది. తర్వాత వచ్చేసి కొంతమంది వచ్చేసి వాళ్ళకి అనేకమైనటువంటి ఎన్నో వరాలు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. वहाँ से लौटकर वे हस्तिनापुर पहुँचे और धृतराष्ट्र को पांडवों के हाल चाल सुनाए. అక్కడ బయలుదేరి అక్కడ నుంచి హస్తినాపురంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విషయాలు అనేటువంటివి చెప్పేవాళ్ళు. తర్వాత వచ్చి ధృతరాష్ట్రానికి వచ్చేసి తెలుసుకునేవాడు అనమాట, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకునేవాడు. धृतराष्ट्र ने जब यह सुना कि पांडव वन में बड़ी तकलीफें उठा रहे हैं, చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. तो उनके मन में चिंता होने लगी, మనసులో బాగా బాధ అనేటువంటిది ఎక్కువగా ఉన్నది. లేకిన్ దుర్యోధన और शकुनी कुछ और ही सोचने थे, ఏదో వీళ్ళిద్దరు వచ్చేసి ఆలోచిస్తూ ఉన్నారు. కర్ణ और शकुनी दुर्योधन की चापलूसी किया करते थे, किंतु दुर्योधन को भला इतने से संतोष कहाँ होता, ఎంత చేసినా కానీ తనకి సంతోషం అనేటువంటిది కలగడం లేదనమాట దుర్యోధనుడికి వచ్చేసి. వా కర్ణ సే కాతా, కర్ణునితో చెప్తూ ఉన్నాడు, కర్ణ మై తో చాతా హూ కి పాండవోं को ముసీబతో మే పడే హుయే అపని ఆంఖోं से देखूं, నాకేం వాళ్ళు కష్టపడుతున్నారు అనేటువంటిది నాకు అర్థమవుతుంది, కానీ ఏంటంటే నేను అక్కడ వెళ్ళి నేను కళ్ళతో నేను చూడాలి. इसलिए तुम और మామా శకుని కుछ ఐసా ఉపాయ కరో, అలాంటి ఆ ఉపాయాన్ని ఆలోచించు, ఏదైనా ఉపాయం ఆలోచించండి అక్కడికి వెళ్ళడానికి. वन में जाकर पांडवों को देखने की पिताजी से అనుమతి మిలా జాయే, అంటే తండ్రి గారితో ఆ అనుమతి అనేటువంటి తీసుకోవాలి. కాబట్టి మనము అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క కష్టాలు ఎలా అనుభవిస్తున్నారో చూద్దాము అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట కర్ణునితో. కర్ణుడు వచ్చేసి ఈ విధంగా అంటున్నాడు, ద్వైత వన్ మే కుచ్ బస్తీయా హై జో హమారే అధీన్ హై, అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ మన ఆధీనంలో ఉన్నాయి. హర్ సాల్ ఉన్ బస్తీయో మే జాకర్ చౌపాయోं की गणना करना రాజకుమారోं का ही काम होता है. అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ వచ్చేసి అక్కడ మనం వచ్చేసి మనము అక్కడ ఉన్నటువంటి बस्तियों में जाकर चौपायों की गणना करना राजकुमारों का ही काम होता है. बहुत समय से यह प्रथा चली आ रही है. అక్కడికి వెళ్ళి ఎన్నడం అనేటువంటిది మన యొక్క రాజకుమారుల యొక్క పని. మనము వెళ్ళేసి इसलिए उस बहाने हम पिताजी की अनुमति उस ఆసానీ సే ప్రాప్త కర్ సక్తే హై, ఎందుకంటే మనము అధీనంలో ఉన్నది కాబట్టి అక్కడ ఎన్నిక అనేటువంటిది జరపడం అనేటువంటిది రాజకుమారుల యొక్క లక్షణము, మనము వెళ్దాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అనుమతి ఖచ్చితంగా ఇస్తారు. కర్ణ అప్నే బాత్ పూరీ తరహసే కహబీ నా పాయాతాకి, తను ఇంకా పూర్తి చేయలేదన్నమాట. ఎవరు కర్ణుడు సరిగ్గా పూర్తి చేయకుండానే దుర్యోధన और శకుని మారే ఖుషీకి ఉచల్ పడే, అంతలోకే వచ్చే సంతోషంతో ఎగిరి పడుతూ ఉన్నారనమాట శకుని తర్వాత దుర్యోధనుడు. రాజకుమార్ ने भी धृतराष्ट्र से ఆగ్రహపూర్వక ప్రార్థన की उसकी అనుమతి దేదే, మేము వనానికి వెళ్ళాలి అని చెప్పేసి అనుమతి అడుగుతూ ఉన్నారనమాట. కింద ధృతరాష్ట్ర నా మానే ఒప్పుకోలేదనమాట, ధృతరాష్ట్రుడు ఒప్పుకోలేదనమాట. దుర్యోధనే విశ్వాస్ దిలాయాకి పాండవ్ జహా హోంగే, దుర్యోధన వచ్చేసి నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా అక్కడే ఉండాలి పాండవులు వచ్చేసి. వహా వే సబ్ నహీ జాయేంగే, వాళ్ళందరూ అక్కడ కానీ లేకపోతే ఔర్ బడి సావధానీసే కామ్ లేంగే, ఈజీగా మనం వచ్చేసి పనులు అనేటువంటి చేసుకోవచ్చు. వివశ్ ఒక ధృతరాష్ట్రని అనుమతి దేది, సరే ఇంకా లాభం లేదని చెప్పేసి బతిమలాడేసరికి ఓకే అనేసి ఆయన ఒప్పుకోవడం జరిగిందనమాట. ఏక్ బడి సేనాకి సాత్ లేకర్ కౌరవ్ ద్వైతవనానికి వీళ్ళని పరీక్ష పెట్టడం కోసము బయలుదేరారనమాట. ఎవరు? దుర్యోధనుడు, కర్ణుడు, తర్వాత పెద్ద సైన్యం అనేటువంటిది బయలుదేరింది. ద్వైతవన్ కే లియే రవాణా హుయే, అందరూ ద్వైతవనానికి బయలుదేరారు. దుర్యోధన और కర్ణ ఫూలే नहीं समाते थे, उन्होंने पहुंचने पर अपनी डेरे ऐसी स्थान पर लगाए जहां से पांडवों का आश्रम 4 कोस के दूर पर ही था. చాలా పక్కగానే ఉందన్నమాట, 4 కిలోమీటర్ల దూరంలోనే వచ్చేసి పాండవుల యొక్క ఆశ్రమం ఉన్నది అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది.
గంధర్వ రాజ్ అక్కడ ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి గंधर्व राज అనమాట. गंधर्व राज चित्रसेन भी अपने परिवार के साथ उसी जलाशय के तट पर डेरा डाले हुए थे. అక్కడ గంధర్వరాజు చిత్రసేనుడు కూడా తన యొక్క పరివారంతో వచ్చేసి వాళ్ళ యొక్క ఆ యొక్క జలాశయం పక్కన ఒక గుడారం అనేటువంటిది వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. దుర్యోధన్కి అనుచర్ దుర్యోధన్ యొక్క అనుచరుడైనటువంటి వాడు జలాశయకే పాస్ గయే జలాశయం దగ్గరికి వెళ్ళాడనమాట. और किनारे पर तंबू गाड़ने लगे. इस पर गंधर्वराज के नौकर बहुत बिगड़े और दुर्योधन के अनुचरों की उन्होंने खूब खबर ली. वे कुछ ना कर सके और अपने प्राण लेकर भाग खड़े हुए. అక్కడ గంధర్వరాజు నౌకరుడు వచ్చేసి అతన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అందువల్ల వచ్చేసి ఆ యొక్క దుర్యోధన్కి అనుచరంకి నూనె కూబ్ కబర్లీ చాలాసార్లు పిలిపించారు. వే కుచ్నా కర్ సకే ఏమీ చేయలేకపోయాడు. ఆవిడ అప్నే ప్రాణ్ లేకర్ బాగ్ కడే హుయే తన యొక్క ప్రాణాలని తీసుకొని వెళ్ళడం జరిగింది. దుర్యోధనకు జబ్ ఈస్ బాత్ కా పతా చలా ఈ విషయం తెలుసుకొని తో ఉస్కే క్రోధ్కి సీమా నా రహి కోపం వచ్చేసింది అనమాట దుర్యోధనుడికి. వాపని సేనా లేక తాలాబ్కి ఓర్పడా అక్కడ ఆ యొక్క చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగింది. వహా పहुंचना था कि गंधर्वों और कौरवों की सेनाएं आपस में भिड़ गई. వీళ్ళిద్దరు కొట్టుకోవడం జరిగిందనమాట. యుద్ధం జరిగింది. ఘోర్ సంగ్రామ చిడిగయా భయంకరమైనటువంటి యుద్ధం జరిగిందనమాట. వీళ్ళు ఎందుకని వెళ్ళారు ఇక్కడ ఎలాగైనా సరే వాళ్ళని అంటే మనము ఎలా రాజభోగాలను అనుభవిస్తున్నాము అని చెప్పేసి చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని అవమానించాలనేటువంటి ఉద్దేశంతో పాండవులని అవమానించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి దుర్యోధనులకి తర్వాత దుర్యోధను యొక్క సేనలకి తర్వాత వచ్చేసి గంధర్వ కుమారులకి వచ్చేసి యుద్ధం అనేటువంటి జరిగిందనమాట. యుద్ధం జరిగేసరికి आपस में भिड़ गई घोर संग्राम छिड़ गया. यहाँ तक कि कर्ण जैसे महारथियों के भी रथ और अस्त्र चूर चूर हो गए. భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. కర్ణుడు లాంటి వీరుని యొక్క ఆయుధాలను కూడా వచ్చేసి నిరాయుధ పానులుగా చేయడం జరిగిందనమాట. అకేలా దుర్యోధన్ లడాయికి మైదాన్ మే అంత తక్ హఠా రహా అక్కడే ఉన్నాడనమాట. చాలాసేపు వచ్చేసి మైదానంలో దుర్యోధనుడు గంధర్వ రాజు చిత్రసేన్ని ఉసే పకడ్ లియా పట్టుకునేశాడనమాట, కట్టేశాడు. ఫిర్ రస్సీ సే బాంధకర్ ఉస్కో అప్నే రథ పర్ బయటా లియా తన యొక్క రథం పైన తన్ని కట్టేసి లాక్కొని వెళ్తూ ఉన్నాడనమాట. और शंख बजाकर శంఖనాదం వాయిస్తూ విజయ్ ఘోషకియా వాళ్ళు విజయాన్ని సాధించామనేటువంటిది అరుస్తూ ఉన్నారనమాట. जब युधिष्ठिर ने सुना कि दुर्योधन व उसके साथ ही అపమానితు హుయే హై తనకు అర్థమైంది ఏంటంటే దుర్యోధనుడు తర్వాత వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి అవమానపడ్డారు అనేటువంటి తెలుసుకున్నాడు అనమాట ఎవరు యుధిష్ఠిరుడు. తో ఉస్నే గంభీర స్వరమే కహా గంభీరమైన స్వరంతో ఈ విధంగా అన్నాడు. బాయి భీమసేన్ వే హమారే హీ కుటుంబీ హై మన కుటుంబంలో ఒక వ్యక్తి అతను వచ్చేసి మన యొక్క కుటుంబంలో ఒక వ్యక్తి బాయి భీమసేన్ ఏ హమారేకి కుటుంబీ హై తుమ్ అభి జావో నువ్వు వెంటనే వెళ్ళి కిసీ తరహ అపనే బంధువుకు గంధర్వంకే బంధన్ సే చుడాలావో మన యొక్క బంధువులైనటువంటి గంధర్వులతో చెప్పి వాళ్ళని వచ్చేసి వదిలిపెట్టమని చెప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. युधिष्ठिर के आग्रह पर भीम और अर्जुन और ने कौरवों के बिखरी हुई सेना को इकट्ठा किया వాళ్ళ యొక్క సైన్యాన్ని విడిపించడం జరిగిందనమాట భీమసేనుడు అర్జునుడు కలిసి. और वे गंधर्वों पर टूट पड़े గంధర్వుల పైన పడ్డారనమాట. अतः గంధర్వరాజ్ కౌరవం కో బంధన ముక్తు కర్ దియా సరే అనేసి బంధముక్తుల్ని చేశాడనమాట. వాళ్ళు చెప్పేసరికి ఓకే అనేసి విడిపించేశాడు. इस प्रकार అపమానిత్ కౌరవ్ హస్తినాపూర్ లౌట్ గయే చూడండి వాళ్ళని అవమానించాలని బయలుదేరి వీళ్ళు అవమానపడి హస్తినాపురానికి వెళ్ళారు. కాబట్టి ఎవరిని అవమానించకూడదు అనేటువంటిది ఈ యొక్క కథ మూలంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. పాండవులకి వనవాసకి పాండవుల యొక్క వనవాస సమయంలో వచ్చేసి దుర్యోధన్ కి తో ఇచ్చా రాజసూయ యజ్ఞ కర్ణేకి తన యొక్క ఆలోచన ఏంటంటే ఆ రాజసూయ యాగం చేయాలని అనుకున్నాడు. किंतु पंडितों ने कहा कि पंडितुలు చెప్పారంట ధృతరాష్ట్ర और युधिष्ठिर के रहते उसने राजसूय यज्ञ करने के अधिकार नहीं है. ధృతరాష్ట్రుడు తర్వాత వచ్చేసి యుధిష్ఠిరుడు ఉన్నంత వరకు మీకు ఎటువంటి అధికారం లేదు.
ఏది రాజసూయ యాగాన్ని చేయడానికి అధికారం లేదని చెప్పారన్న పండితులు. तब ब्राह्मणों की सलाह मानकर दुर्योधन ने వైష్ణవ నామక యజ్ఞ కన్నేకే సంతోష్ कर लिया. వైష్ణవ అనేటువంటి ఒక యజ్ఞం చేయడానికి సంతోషపడ్డాడనమాట. అలాంటి ఒక యాగం చేయాలని నిశ్చయించుకున్నారు. इसी समय की बात है कि महर्षि दुर्वासा अपने 10,000 शिष्यों के साथ लेकर दुर्योधन के राजभवन में पधारे. సరే, అదే సమయంలో వచ్చేసి మహర్షి దుర్వాస మహామునులు వారు ఆ యొక్క తన యొక్క శిష్యులైనటువంటి 10,000 మంది శిష్యులతో కలిసి దుర్యోధన్ యొక్క రాజభవనానికి బయలుదేరారు. దుర్యోధన్ కే సత్కార్ సే ఋషి బహుత్ ప్రసన్న హుయే. ఋషిని భయంకరంగా సత్కరించడం జరిగిందనమాట. దుర్యోధనుడు సత్కరించేసరికి అదంతా చూసేసరికి చాలా సంతోషించాడనమాట. ఎవరు? దుర్వాస మహాముని. దుర్వాసనికి కోపం ఎక్కువ. और कहा वत्स कोई वर चाहो तो मांग लो. నీకేమైనా వరం కావాలంటే కోరుకో అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అడిగేసరికి ఈ విధంగా దుర్యోధనుడు చూడండి, అక్కడ ఉన్నటువంటి గంధర్వుల దగ్గర అవమానపడి వాళ్ళు విడిపించిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చారు. ఎవరు? భీముడు, తర్వాత వచ్చేసి అర్జునుడు విడిపించిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళ యొక్క రాజ్యాన్ని హస్తినాపురానికి భయంతో వెళ్ళి అక్కడ దాక్కోవడం జరిగింది. హస్తినాపురానికి వెళ్ళిపోవడం జరిగింది. మరలా వీళ్ళు ఏదో ఒకటి అవమానించాలని నిశ్చయించుకున్నారు. దుర్యోధన్ బోలా మునివర్ ప్రార్థన యహీ హైకి, నా యొక్క ప్రార్థన ఏంటంటే జైసే ఆపనే శిష్యోం సమేత్, మీ యొక్క శిష్యుల సమేతంగా అతిథి బన్కర్ ముజే అనుగ్రహిత్ కియా హై, నా యొక్క రాజ్యానికి వచ్చారు, మీరు అంటే నా యొక్క రాజ్యాన్ని, నా యొక్క అతిథి స్వీకరించారు. వైసే హీ, అదేవిధంగా వన్ మే మేరే బాయి, నా యొక్క పాండవులైనటువంటి పాండవంకే యహా జాకర్ ఉన్కా భీ సత్కార్ స్వీకార్ కరే. ఇలాగే నేను ఎలా చేశానో అలాగే అతిథి సత్కారాలు చేస్తారు నా యొక్క సమానులైన తమ్ముళ్ళు, అంటే పాండవులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్నదమ్ములు చెప్పడం జరిగిందనమాట. చెప్పేసరికి ఇక్కడ చూడండి, తను వచ్చేసి రాజ్యంలో ఉన్నాడు, అతిథి సత్కారాలు చేయడానికి తన దగ్గర డబ్బు ఉంది, ప్లస్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ వనవాసంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఏమీ ఉండదు కదా. సో అప్పుడు వచ్చేసి ఆ యొక్క దుర్వాస ముని వారికి కోపం ఎక్కువ. ఆ యొక్క కోపంతో వీళ్ళని ఎలాగైనా శపించేస్తాడు అనేటువంటి ప్లాన్ వేశాడనమాట దుర్యోధనుడు. చూడండి, ఎలాగంతా ఒకరిని నాశనం చేయాలి అని అనుకుంటే మనమే వచ్చేసి మన గోతిని మనమే తవ్వుకున్నట్టు అనమాట. ఇతరులకి గోతులు తవ్వాలని నేను మనసులో అనుకుంటే మనము గోతులు తవ్వుకున్నట్టు అనమాట. అది ఈ యొక్క మహాభారతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మేరా భాయ్ పాండవ ఉన్కా అతిథి స్వీకార్ కరే, మీకు అలాగే అతిథి స్వీకారం చేస్తాడు. फिर एक छोटी सी बात मेरे लिए करने की कृपा करें, నా యొక్క ఒక మాట ఏంటంటే वह यह है कि आप अपने शिष्यों समेत ठीक ऐसे समय युधिष्ठिर के आश्रम में जाए. అదే సమయంలో 10,000 మందిని శిష్యులని తీసుకొని, మీ శిష్యులందరినీ తీసుకొని ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళండి. जब ठीक ऐसे समय युधिष्ठिर के आश्रम में जाए, जब द्रौपदी पांडवों एवं उनके परिवार को भोजन करा चुकी हों और जब सभी लोग आराम से बैठे विश्राम कर रहे हों. సరే, ఇతను చెప్పాడు కదా అనేసి వీళ్ళందరూ వచ్చేసి అక్కడికి సరే అనేసి ఒప్పుకున్నాడు అనమాట. కానీ అక్కడ వచ్చేసి ఏం జరిగిందంటే పాండవులందరూ భోజనం చేసేసి పాత్రలన్నీ కడిగేసి, ద్రౌపది మొత్తం అంటే పాత్రలన్నీ కడిగేసి పెట్టేసింది, అంటే తిరగదిప్పించి పెట్టేసిందనమాట. उन्होंने दुर्योधन की प्रार्थना तुरंत मान ली. సరేనేసి నేను అలాగే చేస్తానని చెప్పేసి బయలుదేరి వెళ్ళాడనమాట దుర్వాస ముని వారు. దుర్వాస ఋషి अपने शिष्यों के साथ युधिष्ठिर के आश्रम में जा पहुंचे. వాళ్ళేమో భోజనం చేశారు. ఇప్పుడు భోజనం చేసే టయానికి వెళ్తే భోజనం ఖచ్చితంగా పెడతారు. కానీ భోజనం అంతా చేసిన తర్వాత వెళ్తే ఏమవుతుంది? అక్కడ ఏం పెట్టలేరు కదా. అలాగే దుర్వాస ముని వాళ్ళకి కోపం ఎక్కువ, ఎలాగైనా సరే దండిస్తారనేసి ఆ మనసులో అనుకున్నాడు. ఋషి శిష్యోంకే సాత్ युधिष्ठिर के आश्रम में जा पहुंचे. సరే వెళ్ళాడు. युधिष्ठिर ने भाइयों समेत ऋषि के बड़ी आवभगत की और उनका సత్కార్ కియా. భయంకరమైనటువంటి అతిథి సత్కారం, అంటే రండి కూర్చోండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా తను వచ్చేసి సత్కారం చేయడం జరిగింది.
कुछ देर बाद मुनि ने कहा, కొంచెంసేపు అయిన తర్వాత ముని ఈ విధంగా అన్నాడు, అచ్చా हम सब अभी स्नान करने आते हैं, మేమందరం కలిసి స్నానం చేసి వస్తాము. తబ్ తక్ భోజన్ తయారు కర్నే రకనా, మేము వచ్చేసరికి భోజనం రెడీ చేసేసేయండి అని చెప్పి అన్నా అనమాట. వాళ్ళే వచ్చేసి వనంలో దొరికినటువంటి ఆహారము, ఆకులు, అలములు వాటిని తెచ్చుకొని, దుంపలు తెచ్చుకొని వీళ్ళు తింటున్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మునులకి భోజనం 10,000 మందికి ఎలా పెట్టగలుగుతారు వీళ్ళు? అది కాకుండా వీళ్ళు భోజనం చేసేసారనమాట. సో कहकर दुर्वासा शिष्यों के समेत नदी पर स्नान करने चले गए. సరే అనేసి నేను స్నానం చేసి వస్తాను, నాకు రెడీ చేసి పెట్టేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట యుధిష్ఠిరుడి దగ్గర. वनवास के प्रारंभ में युधिष्ठिर ने प्रसन्न होकर, युधिष्ठिरुడు చాలా సంతోషించాడు. सूर्य ने उन्हें एक అక్షయ పాత్ర ప్రదాన్ కియాత, నాకు వచ్చేసి సూర్యుడు వచ్చేసి నాకు ఒక అక్షయ పాత్రని ఇవ్వడం జరిగింది. और कहा था 12 बरस तक इसके द्वारा में तुम्हें భోజన్ దియా కరుంగా. అంటే చూడండి, వనవాసంలో ఉండేటువంటి సమయంలో యుధిష్ఠిరునికి వచ్చేసి సూర్యుడు ఏమిచ్చాడంటే ఒక అక్షయ పాత్రని ఇవ్వడం జరిగిందనమాట. ఇచ్చేసరికి ఆ యొక్క అక్షయ పాత్రను వచ్చేసి 12 సంవత్సరాలు నీకు భోజనము ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ఇస్తానని చెప్పేసి అక్షయ పాత్రని ఇవ్వడం జరిగిందనమాట గిఫ్ట్ కింద. इसकी विशेषता यह है कि దాని యొక్క విశేషం ఏమిటంటే, ద్రౌపది हर रोज चाहे जितने लोगों को इस पात्र में है भोजन खिला सकेगी. ఎంతమంది వేల మంది వచ్చినా కానీ ఆ యొక్క భోజనం అనేటువంటిది పెట్టగలుగుతుంది ఆ యొక్క పాత్రల ద్వారా, అంటే అక్షయ పాత్ర ద్వారా. चाहे जितनी लोगों को इस पात्र में से भोजन खिला सकोगे, परंतु सबके भोजन कर लेने पर जब द्रौपदी स्वयं भी भोजन कर चुकेगी तब इस बर्तन की यह शक्ति अगले दिन तक के लिए लुप्त हो जाएगी. ఇక్కడ ఏంటంటే అక్షయ పాత్ర ఇవ్వడం జరిగింది, కానీ ఏంటంటే అక్షయ పాత్రకి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈ యొక్క అక్షయ పాత్రకి ఏంటంటే వాళ్ళు అందరూ భోజనం చేసేసిన తర్వాత గిన్నెలు కడిగేసి తిరగదిప్పించి పెట్టేసి, అంటే గిన్నెలో ఉన్నటువంటి వాటర్ అంతా అంటే ఏమీ లేకుండా ఒక కొంచెమైనా అన్నం ఎత్తి పెడతాం కదా మనం వచ్చేసి, రాత్రిపూట కొంచెం రైస్ని వచ్చేసి ఎత్తి పెడతాం కదా, కొంతమంది ఇళ్లలో ఎత్తి పెడతారనమాట. సో నీళ్లు పోసి దాన్ని సద్దన్నం కింద రెడీ చేస్తారు. ఆ విధంగా కూడా ఆ రోజు లేదనమాట, మొత్తము కడిగి పెట్టేసి ఉందన్నమాట పాత్రలు. దాని యొక్క శక్తి ఏంటంటే కడిగి పెట్టేసిన తర్వాత ఆ మరుసటి రోజే తనకి ఫుడ్ అనేటువంటిది అరేంజ్ చేస్తుంది ఆ యొక్క అక్షయ పాత్ర. అదొక ప్రాముఖ్యత ఉంది అనమాట ఆ యొక్క అక్షయ పాత్రకి. ఇంకా ఏంట్రా నాయన ఏం చేయాలో అర్థం కావట్లేదు, 10,000 మంది వచ్చినా కానీ భోజనం పెట్టడానికి రెడీయే, కానీ ఏంటంటే ఆ యొక్క అక్షయ పాత్ర పని చేయడం లేదు. ఎందుకంటే నెక్స్ట్ రోజు మటుకే పని చేస్తుంది, మరుసటి రోజే పని చేస్తుంది ఇంకా వాళ్ళు కడిగి పెట్టేసినందువల్ల. జిస్ సమయ దుర్వాస ఋషి ఆయే उस समय सभी के खिला पिलाकर द्रौपदी भी भोजन कर चुकी थी. इसलिए सूर्य का अक्षय पात्र उस दिन के लिए ఖాళీ हो चुका था. అదే చెప్పాం కదా, ఖాళీ అయిపోయింది ఆ రోజు. ఎంత కావాలంటే అంత పెడుతుంది, కానీ ఏంటంటే తన ఆ రోజు మటుకు ఖాళీ అయిపోయింది. ద్రౌపది బడి చింతిత హోవుటే, అబ్బా ఏంట్రా నాన్న దుర్వాస ముని కానీ వస్తే మనకు ఎలాగైనా సరే శాపం పెట్టేసి వెళ్ళిపోతాడు, చాలా బాధపడుతూ ఉందనమాట. ఆవిడ కోయి సహారా నా పాకర్ ఉస్నే పరమాత్మ కా శరణ్ లీ, ఇంకా లాభం లేదని శ్రీకృష్ణుల వారిని ప్రార్థన చేసింది. ఇతనే మే శ్రీకృష్ణ కహీసే ఆగయే, ఉన్నట్టుండి శ్రీకృష్ణుల వారు వచ్చేసారనమాట. ఔర్ సోచే ఆశ్రమ్కే రసోయి ఘర్ మే జాకర్, ఆశ్రమంలో వంటగదికి వెళ్ళి ద్రౌపదికి సామ్నే కడే హోగయే, ద్రౌపది ముందు నిల్చుకున్నాడు అనమాట. బోలే బెహన్ కృష్ణ బడి భూక్ లగి హై, బా చాలా ఆకలేస్తుందమ్మా నాకు, కుచ్ ఖానే కో దేవో, నీకు ఏమైనా అన్నం ఉంటే నీ దగ్గర ఏమైనా భోజనం ఉంటే పెట్టు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట శ్రీకృష్ణుల వారు. ఇదేంట్రా నాయన, అసలు ధర్మ సంకటమైనటువంటి పరిస్థితిలో చిక్కున్న ద్రౌపది और भी దువిధ మే పడగయి, ఏం అర్థం కాలేదు. అయ్యో, ఒక పక్క ఏమంటే దుర్వాసముని వాళ్ళు, ఒక పక్కే శ్రీకృష్ణుడు వచ్చి నాకు ఆకలేస్తుంది అంటున్నాడు. నేనా అక్షయ పాత్రను వచ్చేసి మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను. క్లీన్ చేస్తే మరుసటి రోజు మటుకే ఆ యొక్క అక్షయ పాత్రలో ఎన్ని వేల మంది వచ్చినా సరే, ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ అక్షయ పాత్ర భోజనం అనేటువంటి పెట్టగలుగుతుంది. ఎలాగా అనేది ఆలోచనలో పడ్డది. ద్రౌపది और भी दुविधा में पड़ गई, ఒకటే ఆలోచనలో పడ్డది.
కృష్ణ నే బోలే జరా లావో తో అపనా అక్షయ పాత్ర, నువ్వు పోయి తీసుకురా నీ యొక్క అక్షయ పాత్రని అని చెప్పి చెప్పడం జరిగింది శ్రీకృష్ణుల వారు. దేకింకి ఉస్మే కుచ్ హై బి యా నహి, దాంట్లో చూస్తే ఏమీ లేదు, భోజనం ఏం లేదు. ద్రౌపది హడబడాకర్ భరతన్ లే ఆయి, ఇంకా లాభం లేదని ఆ యొక్క పాత్రను తీసుకొని వచ్చిందనమాట, ఆ యొక్క అక్షయ పాత్రని. ఉస్కే ఏక్ చోర్ పర్ అన్న కా ఏక్ కన్ और साग की పత్తి లగి हुई थी. ఒక చిన్న ఒక ఆకు ముక్కలో ఒక రైసు ఉన్నదనమాట. ఒకే ఒక రైసు ఉండేసరికి చిన్న కొద్దిగా రైస్ ముద్ద ఉన్నదనమాట. सरनेसी पत्ती लगी हुई थी. श्री कृष्ण ने उसे लेकर मुंह में डालते हुए मन में कहा, తన నోట్లో పెట్టేసుకున్నాడు. ఆ యొక్క చిన్న ముద్దను వచ్చేసి చిన్న ఒక అన్నం పరిక, ఆ యొక్క పరికను నోట్లో వేసేసుకున్నాడు. వేసేసుకొని భోజన్ హో, ఇప్పుడు అయిపోయింది, భోజనం అయిపోయింది నాకు, ఇస్తే ఉస్కే భూక్ మిట్ జాయ్, అబ్బా నాకు ఇప్పుడు ఆకలి తీరిపోయింది అని చెప్పి అన్నాడు. ద్రౌపదితో యహ దేకర్ సోచనే లగి, ఇది ఆలోచించింది అనమాట. ద్రౌపది వారు ఆలోచించారు, ఏంటి ఇలా చేస్తున్నాడు. కైసీ హూ మైకి మైనే టీక్ సే బర్తన్ బి నహీ దోయా, ఓ నేను ఒకవేళ సరిగ్గా గిన్నెలు కడగలేదా. इसलिए उसमें लगा हुआ అన్న కన్ और సాగ్ వాసుదేవ్కో ఖానా పడా. అయ్యయ్యో, మనము కొన్నిసార్లు వచ్చేసి అంట్లు సరిగ్గా కడుక్కోవాలి. అంట్లు కడగకుండా ఆ అన్నం ముక్క ఎక్కడో ఒక అన్నం ముక్క ఎట్లాగో ఉంటుందన్నమాట, ఎక్కడో ఒక దగ్గర. సో సాగ్ వాసుదేవ్కో ఖానా పడా, అబ్బా మొదటి రోజు కడగకుండా ఆ యొక్క అన్నం ముద్దని పెట్టేశానే అని ఒక పక్క బాధపడుతూ ఉంది. ధిక్కార్ హై ముజే, అబ్బా ఎంతో బాధపడుతూ ఉంది ఎవరు, ఈ యొక్క ద్రౌపది. इस तरह द्रौपदी अपने आप को ही धिक्कार रही थी कि इतने में श्री कृष्ण ने बाहर जाकर भीमसेन को कहा, भीमसेन तो ఈ విధంగా అంటున్నాడు, భీమ్ జల్దీ जाकर ऋषि दुर्वासा को शिष्यों समेत భోజన్ के लिए बुला लाओ. పోయేసి భీముడిని పిలిచి పోయేసి దుర్వాస మునిని తొందరగా అన్నం తినడానికి రమ్మని చెప్పు అని చెప్పి అన్నాడు అనమాట. భీమసేన్ ఉసే స్థాన్ పర్ గయా. సరేనేసి ఇంకా వీళ్ళకి మామూలుగా చూడండి, కొంతమంది ఇళ్లలో మన ఇంట్లో వచ్చేసి కాఫీ పొడి ఉందా లేదా టీ ఉందా, లేకపోతే కొన్నిసార్లు వచ్చేసి మన దగ్గర నిలవ ఉండదు. భోజనం అంటే చక్కెర అయిపోయి ఉంటుంది, లేకపోతే పాలు అయిపోయి ఉంటుంది. అంటే పాలు అప్పటికప్పుడే తెచ్చుకుంటాం కూడా పాలు అయిపోయి ఉంటుంది. ఈ జెంట్స్కి తెలియదు అనమాట, మనం తెచ్చుకునేటువంటి ఫుడ్ అనేటువంటిది ఉందా లేదా ఏం అడగరు. ఎవరైనా వచ్చారనుకోండి కాఫీ పెట్టు అని చెప్పి అంటారనమాట. సో అప్పుడు వచ్చేసి మనము చక్కెర ఉండదు, కొన్నిసార్లు పాలు ఉండదు అనమాట, పాల ప్యాకెట్ ఉండదు, వాళ్ళని పిలవలేము, వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఏం చేయాలనేటువంటి సంకటమైనటువంటి పరిస్థితుల్లో లేడీస్ ఉంటారనమాట. ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఇతను భీమసేనుల వారు లోపల భోజనం ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా పోయేసి దుర్వాసముని వాళ్ళని తీసుకొని రావడానికి వెళ్ళాడనమాట. పోయేసి తొందరగా తీసుకురాబో అని చెప్పి చెప్పాడు. వెంటనే బయలుదేరి వెళ్ళాడనమాట. భీమసేన్ ఉస్ స్థాన్ పర్ గయా జహా దుర్వాస ఋషి శిష్యుం సమేత స్నాన్ కర్ రహే తే. ఆ సమయంలో వచ్చేసి దుర్వాసముని శిష్యులతో స్నానం చేస్తున్నారు, శిష్యులందరూ కలిసి స్నానం చేస్తున్నారు. నజదీక్ జాకర్ భీమసేన్ దేఖ్తా గయా కి దుర్వాస ఋషి కా సారా శిష్య సముదాయ స్నాన్ కర్నే భోజన్ బి కర్ చుకా హై. వాళ్ళందరూ భోజనం చేసేస్తారనమాట. ఏంట్రా నాయన భోజనం చేసేస్తామని చెప్పి చెప్తున్నారు అంటే తేపులు వస్తూ ఉన్నాయన్నమాట కడుపులో నుంచి. శిష్య దుర్వాససే కహ రహే తే గురుదేవుల వారు యుధిష్ఠిర్ సే హమ వ్యర్థ మే కహ జాయే కి భోజన్ తయారు కర్కే రకే. అయ్యో తప్పుగా మనం చెప్పేశాము, ముని శిష్యులందరూ కలిసి చెప్తూ ఉన్నారన్నమాట గురువర్యతో, స్వామి నాకు ఆకలి వేయడం లేదు, ఫుల్ అయిపోయింది, కడుపు అంతా ఫుల్గా ఉంది, మనకు భోజనమేమో వాళ్ళని వచ్చేసి తయారు చేయమని చెప్పేశాము. హమారాతో పేట్ బరా హువా హై, మా యొక్క కడుపులేమో ఫుల్ అయిపోయినది. హంసే ఉటీ బి నహి ఆతా జాతా, ఒక్క ఇంచు కూడా మేము అడుగు బయటికి వేయలేము, ఒక్క ఇంచు కూడా అడుగు మేము వేయలేకపోతున్నాము, భుక్తాయాసంగా ఉన్నది. ఈ సమయంతో హమారీ జరాబీ ఖానేక ఇచ్చా నహి హై, మాకు ఆకలి వేయడం లేదు, మాకు ఆ భోజనం అనేటువంటి మాకు వద్దనే వద్దు అని చెప్పి శిష్యుల వారు చెప్పారనమాట. యా సున్క దుర్వాసనే భీమసేన్సే కహా, భీమసేన్ని పిలిచి హమ్ సబ్తో భోజన్ కర్ చుకే హై, మేమందరం భోజనం చేసాము. యుధిష్ఠిర్ సే జాకర్ కానాకి, యుధిష్ఠిర్తో చెప్పు అసువిధా కేలియే ఆమె క్షమా కరే, నన్ను క్షమించమని చెప్పు, నేను ఆ యొక్క తెలియకుండా మేము చెప్పేసాము భోజనం చేయాలని చెప్పేసి
నువ్వు పోయి చెప్పేసేయి అని చెప్పి చెప్పడం జరిగింది. యह कहकर ఋషి अपने शिष्यों सहित वहां से रवाना हो गए. అక్కడ నుంచి దుర్వాస ముని వారు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుల వారు ఆ యొక్క చిన్న ముద్ద అంటే ఒకే ఒక చిన్న రైసు పలకను, ఆ యొక్క పరకను వచ్చేసి తినడం జరిగిందనమాట. తిన్న తర్వాత అంటే శ్రీకృష్ణుల వారే విష్ణు భగవానుడు కాబట్టి శ్రీకృష్ణుడు చేసినటువంటి పని వలన వాళ్ళందరికీ కడుపులు నిండిపోయాయి. వాళ్ళు వద్దని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి చూడండి, ఎన్నో అవమానాలు చేయాలని అనుకున్నాడు, కానీ దుర్యోధనుడే అవమాన పాలు పడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.